హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి కనిపిస్తున్నాయా అట్టపెట్టెలు? ఇక్కడ. సో అవన్నీ అన్బాక్సింగ్ చేసే లోపల నేను ఈవినింగ్ చేయడానికి గ్రిల్డ్ చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నా. జస్ట్ 1 స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ తీసుకున్నాను. చాలా కొద్దిగా పసుపు తీసుకుంటున్నాను. మీకు లాస్ట్ టైమే చెప్పాను నేను. ఎలా అంటే ఏదైతే మనకి మసాలా ఉందో కలుపుకున్నాకే ముక్కకు పట్టించాలి. ముక్కలు వేసాక ముక్కల పైన వేస్తే ప్రాపర్గా పట్టదు. ఇది ఈరోజే మసాలా వేసుకున్నానండి. చికెన్ ఫ్రైలోకి మసాలా గ్రిల్డ్ వాటికి కానీ. దీనిలో బేస్ మిరియాలు, జాజికాయ, జాపత్రి, బ్లాక్ ఇలాచీ కానీ గ్రీన్ ఇలాచీ కానీ. గ్రీన్ ఇలాచీ అయితే 2 వేసుకోండి. 2 స్పూన్ల ధనియాలకి 1/2 స్పూన్ మిరియాలు వేసుకున్నాను. 1/2 స్పూన్ లవంగ వేసుకున్నాను. ఒక 1 ఇంచ్ చెక్క వేసుకున్నాను. జాజికాయ 1 చిన్న సైజు, జాపత్రి అండ్ స్టార్ అనీస్ అండ్ మరాఠీ మొగ్గ అండ్ రాక్ ఫ్లవర్, రాతి పువ్వు, రాక్ ఫ్లవర్ అండ్ కొంచెం సాజీరా, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర. ఈ 3 వేసాను. సో దీనిలో లేనిదంటూ లేదు. విడిగా పెప్పర్ పౌడర్ కలుపుకునే అవసరం కూడా లేదు. ఓకేనా? అది 1 స్పూన్ తీసుకుంటున్నాను. 2 పీసెస్ అండి. 2 పీసెస్ అప్రాక్సిమేట్గా ఒక్కొక్క పీస్ వచ్చి 200 గ్రామ్స్ ఉంటుంది. ఇదిగోండి, కరెక్ట్గా ఫుల్ స్పూన్ తీసుకున్నా. అండ్ 1/2 స్పూన్ ధనియాల పొడి. ఎందుకంటే కొరియాండర్, కొత్తిమీర వేస్తే మాడిపోతుంది కాబట్టి మనము 1/2 స్పూన్ సాల్ట్. నాకు తెలిసి ఈ సాల్ట్ సరిపోతుంది. చాలకపోతే మనం గ్రిల్డ్ చికెన్ కాల్చాక లెమన్ ఏదైతే పిండుతామో అప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. అంతదాకా రాదులేండి, నాకు తెలిసి సరిపోతుంది. 1/2 స్పూన్ వేసుకున్నాను కొంచెం మీకోసం. కారం కాశ్మీరీ మిర్చి కాదండి, 3 మ్యాంగోస్ కారం వాడతాను రెగ్యులర్గా వేపుళ్ళలోకి. గ్రిల్కి ఇది బాగుంటుంది. కూర కారం, స్పెషల్ కారం వేరు, చేపలు రొయ్యల వేపుళ్ళలోకి వేరు. దీనిలోకి మాత్రం తినేది నేనే కాబట్టి ఈరోజు కొంచెం కారం తగ్గించే వేస్తున్నా. మీకు అవసరం ఉంటే 2 స్పూన్స్ వేసుకోండి. ఆవు నూనె వేస్తున్నానండి. ఆవు నూనె 1 స్పూన్, 2 స్పూన్ అంతే. చూడండి, కొద్దిగా నిమ్మరసం ఇప్పుడు పిండుకుంటున్నాను. గ్రిల్ చేశాక అప్పుడు మళ్ళీ నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది. నా హ్యాండ్స్ థరోలీ వాష్ చేసుకున్న, సో లెఫ్ట్ హ్యాండ్ కూడా యూజ్ చేసిన. తర్వాత మనం ఆయిల్ వేయం కాబట్టి ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు. ఇంతే. చక్కగా ఎలా ఉంది కోడి? గురువారం తినని వాళ్ళు క్షమించాలి, అండ్ వెజిటేరియన్స్ కూడా క్షమించాలి. నేను రేపు చెయ్యను, ఎల్లుండి తినను. రేపు చెయ్యను అంటే రేపు తినను అనే కదా.
ఎల్లుండి కూడా శుక్ర శనివారాలు నేను తను గురువారం అనమాట. సో అది పక్క పెట్టేసి ఇప్పుడు రెండో పీస్. నేను ఇది నిన్న అన్ని కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, డీప్లో పెట్టలేదు, ఇది మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఒక 1 అవర్ బిఫోర్ తీసి మంచినీళ్ళతో కడిగేసి అలా వదిలేసాను, ఆ చల్లదనం అంతా పోయేదాకా వదిలేసాను. సో ఇప్పుడు పట్టిస్తున్నా. ఎమ్మటే పట్టించినా పర్లేదు, కానీ కడుక్కోండి ఒకసారి, ఎందుకన్నా మంచిది. మీరు ఎప్పటి వరకు కుక్ చేయరు అప్పటి వరకు బ్యాక్టీరియా అటు ఇటు స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, వీటి నుండి వేరే వాటికి కూడా స్ప్రెడ్ అయ్యిద్ది. సో ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ప్రాపర్గా బాక్సుల్లో పెట్టుకోండి. సో ఈ కోడి గారికి కూడా ఎర్ర చీర కట్టాం. ఇలాగా 2 అవర్స్ వదిలేస్తా. నేను కనుక లంచ్లో తినేది ఉంటే ఒక 1 అవర్ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు, గ్రిల్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు విజయవాడలో వస్తున్నారు, వాళ్ళ కోసము అన్నము సాంబారు ఆల్రెడీ చేశాను. సో ఇంకేదైనా కూర చేద్దామని చికెన్ బయట పెట్టా, కుక్క పిల్లలకి చేయాలి, వాళ్ళకు కూడా చేయాలి. బట్ చూసి నాకు తినే మూడ్ అయితే లేదండి. పని ఉంది అంటే ఇంకా పూజల పని అంటే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాను, అవి ఇవి అటు ఇటు సర్దటం చేయటం అంతా. సో ఈవినింగే చేస్తాను కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసిన. తరోలే హ్యాండ్ వాష్ చేసుకున్నానండి. అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చి ఈ కరివేపాకు వేయించేటప్పుడు వేస్తాను, వేయించినాక కూడా వేస్తాను, లాస్ట్లో అద్దుతాను. సో ఇప్పుడైతే వేయట్లేదు. ఈ బయట నుండి వచ్చి ఇది 5 days అవుతుంది, ఇది 3 days అవుతుంది, మొన్న అనుకుంటా. అది టాంగ్ వచ్చి కూడా 2 days అవుతుంది. సో శానిటైజరు ఇది ఖాళీ గిన్నె, తర్వాత సింక్లో పడేస్తాము. పచ్చి చికెన్ ముట్టుకున్న ప్రతిసారి ఇంకా పని అయిపోగానే హ్యాండ్ వాష్ పెట్టి కడిగేసుకోండి చేతులు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దది కాదబ్బా, బుడ్డది వచ్చింది కడాయి. పాక్ సైజుని చూసి చెప్తున్నా. నైఫ్ లేదు, నైఫ్ బిజీ ఉంది. ఎక్కడుందో కూడా దానికే తెలియదు, ఎందుకంటే ఈ గార్డెన్లో ఉందో ఆ గార్డెన్లో ఉందో. నేను మొక్కలకి కవర్లు కట్ చేయడానికి, నల్ల కవర్లు కట్ చేయడానికి అటు ఇటు తీసుకొని మట్టి పూసేసాను, ఎక్కడుందో కూడా నాకు తెలియదు. సో ఇదేంటో చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఆహా, రిటర్న్ వేసుకున్న రాజా, రిటర్న్ అంతే. మొన్న ఒక స్పాచులాలు చిల్లుల గరిట, ఇది 1 లీటర్ పట్టిద్ది. ఇది ఎక్కడ పట్టిద్ది అసలు? 1.5 లీటరు. ఇప్పుడు వాడి టెంక పగలగొడతాను నేను. నా దగ్గర మెజర్మెంట్ కప్పు ఉంది, చూసి 1.5 లీటర్ పట్టకపోతే వాటి టెంక పగలగొట్టి రిటర్న్ చేస్తా. మాకు సరిపోతుంది, మా ఫ్యామిలీ వరకు సరిపోతుందండి, వేపుళ్ళకు కూడా సరిపోతుంది. ఈవెన్
వడియాలు వేయించుకోవడానికి కూడా సరిపోతుంది. బట్ డిసప్పాయింట్ అయ్యాను. నేను ఇంకొంచెం పెద్ద సైజు చూస్తాను. ఇది 1.5 లీటర్ లేకపోతే కనుక రిటర్న్. ఒక్కొక్కసారి అంతే అబ్బా, చాలా చిన్న సైజు, మీకు అట్లా పెద్దగా అనిపిస్తుందేమో కానీ చాలా చిన్న సైజు. మేడ్ ఇన్ ఇండియా, దట్స్ వై ఇంకా భరించాలి. కానీ బాగుంది, బట్ అంత బరువు ఏం లేదు. జస్ట్ ఒక 300 గ్రామ్స్ ఉంటుంది అంతే. దాని బదులు నా దగ్గర ఉన్న చిన్న బుజ్జిదే విషయాలు బాగుంది కదా. సో ఇది డిసప్పాయింటెడ్. నాకు తెలిసి క్యాస్ట్ ఐరన్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు. అవి అవసరానికి మించి బరువు ఉంటాయి. చాలా బరువు ఉంది అబ్బా. ఇదైతే తీసుకునే దీనిలో రిటర్న్ చేసే ఏముండవు. ఇప్పటివరకు నేను ఐరన్ దాదాపు 8-9 వస్తువులు తెప్పించాను, కానీ ఈ రోజు వరకు నేనేం రిటర్న్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయి. విజయ ఇంకో హెల్పర్ని తెచ్చుకుంటుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కలిపి చేస్తూ ఉన్నారు. సరే 1000 అన్నారు, 800 ఇస్తాను. మనం బేరమాడతాం కదా ప్రతిదీ. సరే 800 అన్నాను. ఈ వీడియోలు చూస్తూనే ఉంటుంది అది తింగరది. తను ఒక్కటే చేసుకుంటూ 500 ఇస్తాను ఎప్పుడు, ఎవ్రీ ఇయర్. పండగ ఇనాంలాగా ఉంటుంది. తర్వాత శారీస్ ఇచ్చేలాగా ఇస్తూనే ఉంటాను. 2 నెలలకు చీర ఇస్తూనే ఉంటాను అలాగా. సో వాళ్ళకు ఉంటుంది కదా డబ్బు మీద ఆశ, చిన్న చిన్న వాళ్ళు. ఇది ఇది బెస్ట్, ఇది బెస్ట్. అంతే కదా. ఎందుకంత కష్టపడి ఈరోజు ఇల్లంతా అయినాక ఈ టేబుల్ క్లాత్ మారుస్తా. 3 months అవుతుంది వేసి. తెల్లది ఒకటి ఉంది. అది ఆవకాయ టైంలో ఎందుకులే అంతా ఇక్కడే ఒలుస్తాం, ఇక్కడే అని పాడవుతుందని ఇది వేసాను ఆ రోజు. అది వాష్ చేసి దాచిపెట్టే. బట్ ఇవాళ పనులన్నీ అయ్యి ఇల్లంతా దులిపాక ఇది ఈజీగా. అప్పుడప్పుడు కర్టెన్స్, టేబుల్ కవర్స్, సోఫా కవర్స్ మార్చుకుంటూ ఉంటే బాగుంటుందండి. లేకపోతే ఒకటే మొనాటనస్గా ఒకటే రోజు చూసినట్లు ఉంటుంది. అందులో గార్డెన్లో రోజు రంగురంగుల పూలు అలవాటు అయిపోయినాయి కదా. రోజుకు రకం పూసి కొంచెం కలర్ఫుల్గా ఉంచుతాను ఇంటిని కూడా. ఎక్స్పెక్టెడ్ సైజ్. వావ్, సూపర్. ఫోన్లే ఒకటి బాధేసిన ఒకటి ఫీడ్బ్యాక్ ఇస్తా. డోంట్ వరీ. క్యాస్ట్ ఐరన్ కేర్. అవును, ఇప్పుడు ఇదెలా తీసుకోవాలి? నా చేతి చుట్టుకుని ఇండస్ వ్యాలీ. ఇది నన్ను వదలదు. వేరే బుక్ చేద్దామని ఏంటో. అది మీకు ఒక విషయం చెప్పేదా, ఇండస్ వ్యాలీ ఇవన్నీ బరకగా ఉంటాయండి. ఆ పోత ఇనమేమో కానీ ఇప్పుడే వాడు అసలు ఫినిషింగ్ మర్చిపోయి సీజనింగ్ అయితే చేస్తాడు. అదేదో పిచ్చి నూనె గ్రీజో పూసి సీజనింగ్ అయితే చేస్తాడు. నూనె కారుతూ వస్తాయి. బట్ దీన్ని ఇంకా తోమాలి బాగా. ఉప్పు నిమ్మకాయ వేసి తోముతుంది, సబీనా వేసి తోముతుంది. అంతా అయినాక హాట్ వాటర్ పెట్టి స్టవ్ మీద పెట్టి ఒకసారి కాగనిస్తాను. ఆ తర్వాత ఆయిల్ పూసి బాగా శుభ్రంగా తుడిసి ఆయిల్ పూసి అలాగ వదిలేస్తాను. వేడి చేస్తాను. ఆయిల్ పూసాక మళ్ళీ వేడి చేస్తాను. జస్ట్ ఒక హాట్ వాటర్ పోసి క్లీనింగ్ అనమాట. 2-3 రకాల క్లీన్ చేస్తాము. తర్వాత ఆయిల్ పూసాక మాత్రం దాదాపు 1 hour హీట్ చేస్తాను.
మీడియంలో పెట్టి 1 అవర్ అలాగే. ఇది ఒక టైప్ ఆఫ్ సీజనింగ్ అనమాట దాని మీద ఉన్న కోటింగ్ పోకుండా. నాకు వీడు ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తాడు, బట్ ఓకే, నేను ఎక్స్పెక్టెడ్ ఇది చూడండి. ఈ గరుకు మీరైతే ఇండస్ వ్యాలీ తెప్పించుకోవద్దబ్బా, ఏమన్నా అనుకోండి, కానీ ఇంకొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇంకో 400-500 పెట్టైనా మంచి తెప్పించుకోండి. ఇది అప్పటికే 1400 పడినట్టుంది. అన్నీ ఉండి నేను లేకపోతే ఎలాగా? దీనిలోకి అంటే గుర్రంగా ఉంటే నాడా కొనాలి కదండి. ఇది నాడా. బిల్స్ షాప్కి వెళ్ళి కొంటే పర్లా. నేను చూసి సైజుని బిగ్ సైజే ఆర్డర్ ఇచ్చాను. 3 సెట్ వచ్చి 900 అట్లా ఉంది, కొన్ని 600 ఉన్నాయి. బట్ ఓకే, బాగుంది. సైజు కూడా కొంచెం కొంచెం తగ్గింది, పర్లేదు. చేయి కాలకుండా మరీ దగ్గరగా ఇలా పట్టుకునే పని లేకుండా ఇలాగా బాగానే ఉంది. ఓకే, అదండి. ఇది లాస్ట్ ఇయర్ కొనాల్సింది పోస్ట్పోన్ చేసి ఈ ఇయర్కి కుదిరింది కూడా నాకేం పెద్ద సాటిస్ఫాక్షన్ అనుకున్న సైజ్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను లెగ్ పీసులు కలిపాను కదా, అవి 2 ఆరామ్గా వస్తాయి. దీని మీద 3 వస్తాయి, కార్నరు, మధ్యలో మిడిల్ 2 అయితే ప్రాపర్. అయితే ఇది కూడా యూజ్డ్ లాగా ఉంది. అనని పెద్ద షైనింగ్ నీట్గా ఏం లేదు, బట్ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, చల్తా, వాష్ చేసుకుందాం, ఏం చేస్తా. సో ఇదైతే మాత్రం పిచ్చి రఫ్ ఉంటుంది బేస్. దీనిలో ఒకటి నాకు ఎక్కడ డోకా అయిందంటే, ఒక చికెన్ ఉడకబెట్టేది ఇంత లోతు ఉంటుంది, 2.5 కిలోలది. అది ఈ సైజు ఉంటుంది, 1000 రూపీస్ పైనే పడింది. అది కూడా ఇంతే రఫ్గా ఉంటుంది. ఈ రోజు వరకు అంతే తోమి పక్కన పెట్టి ఇచ్చాను, సీజనింగ్ చేసి, అంతే. ఇదండి ఈరోజు స్టోరీ. అన్బాక్సింగ్ అని నేను మీతో పాటు సరదా పడ్డా, ఆహా ఓహో ఎన్ని వస్తాయోనని. ఇది ఇప్పుడు చూస్తున్నా 1.5 లీటర్ వాటర్ పట్టినవి అంటే మాత్రం నేను రిటర్న్ చేయను. బట్ దీని తర్వాత సైజు నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. బట్ అమెజాన్ బ్రాండ్ వాడిది సాలిమో ఉంటాయి కదా, అవైతే రబ్బర్వి ఇట్లా చెవులు కూడా వస్తున్నాయి. సో మీరు చూసి ఆ రబ్బర్ చెవులు వచ్చినాయి తెప్పించుకోండి. ఇలాగ నాలాగా నేనంటే ఎప్పుడు ప్రాపర్గా క్లాత్ యూజ్ చేస్తూ ఉంటా కాబట్టి అది చెయ్యేం పెద్దగా ఖాళీ అంత పరిస్థితి తెచ్చుకోను, కేర్ఫుల్గానే ఉంటాను. నేను ఎట్లా ఆర్డర్ చేశాను, 1.25 ఉంది, 1.5 లీటర్ ఉంది, 2 లీటర్స్ ఉంది. ఇప్పుడు 2 లీటర్స్ స్టాక్ లేదు, 1.5 లీటర్ కూడా స్టాక్ లేదు, ఓన్లీ 1.25. అంటే మా ఇంట్లో ఉంది కదా చిన్నది, నేను నమో బ్రాండ్ చూపెట్టాను, చట్నీలు తాళింపేస్తా, సేమ్ అదే ఉంది. దానికన్నా ఇది కొంచెం పెద్దదండి. బట్ ప్రాపర్గా 2 మనుషులకైతే వేపుడు చేసుకోవచ్చు, వడియాలు వేయించుకోవచ్చు, అప్పడాలు వేయించుకోవచ్చు, ఏదైనా పాయసంలోకి జీడిపప్పు లాంటివి వేయించుకోవచ్చు. ఓకే, పెద్ద సైజ్ ఏం గొప్పగా ఏం లేదు, కానీ ఇదండి. చూసి రిటర్న్ చేయటమా లేకపోతే ఉంచటమా నేను ఆలోచించుకుంటాను. ఇంకా వాడు నాకు క్యాష్ బ్యాక్ వేస్తే దాదాపు ఇప్పటికే 1000 రూపీస్ ఉన్నాయి అమెజాన్ పే బ్యాలెన్స్. సో చూద్దాం, ఇంక తర్వాత ఏదైనా మంచిది తీసుకోవటం. బాయ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే గ్రిల్డ్ చికెన్ది నేను ఇంకో వీడియో పెడతానండి, సరేనా? బాయ్ బాయ్.